ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. పశ్చిమ వాయువ్య పంచాయతీలో పయనిస్తుంది. తీవ్ర అల్పపీడనం బలపడింది. రేపటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పు గోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరద రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేరుకొండ వద్ద అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని గత 4 రోజులుగా అయితే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అయితే కనుక 4 రోజులుగా కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షాలు భారీగానే నమోదవుతున్నాయి. అక్కడక్కడ గంట 2 గంటల పాటు వర్షాలు అయితే కురిసి ఆగుతున్నప్పటికీ నిన్న సాయంత్రం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా భారీగా అయితే వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాలు నమోదవడంతో ఎక్కడికక్కడైతే రోడ్లు మీద వాటర్ అయితే కనుక నిలిచిపోయి సముద్రాన్ని కూడా తలపించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ పల్ల ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు కోనసీమ జిల్లాతో పాటు ఇటు కాకినాడ జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా భారీగా అయితే వర్షాలు నమోదయ్యాయి. దీంతో అయితే కనుక ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు. ఎక్కడికక్కడ కురిసిన వర్షాల కారణంగా అయితే కనుక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఇటు చివరికి కోనసీమ జిల్లాలో అయితే కనుక ఇటు ప్రభుత్వ కార్యాలయాలకి ఇళ్లలోకి కూడా వాటర్ కూడా చేరిపోవడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురైన పరిస్థితి ఉంది. అటు ఆ స్థానికులు అటు ఈ ఇళ్లలో కూడా నీరు చేరిపోవడంతో ఆ నీరుని బయటకు తోడాలని చెప్పేసి అటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చేశారు. అయితే ఎక్కడికక్కడ అధికారులు కూడా ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే అక్కడక్కడ కరెంటు పోల్స్ కూడా పడిపోయిన నేపథ్యంలో వెంటనే కూడా అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించడం, రెవెన్యూ శాఖ అధికారులు కూడా స్పందించి అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో కూడా నిన్నైతే కనుక సమీక్ష సమావేశం కూడా నిర్వహించి ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడండి, అలాగే ఈ పాడైపోయిన బంగ్లాల్లో కూడా ప్రజలను ఎక్కడ ఉంచొద్దు, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పారు. అలాగే వేటకు వెళ్లే మత్స్యకారులను కూడా కొంచెం అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడైతే కనుక ఈ వర్షాల కారణంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే కనుక జిల్లా సెంటర్ కి అయితే అందజేసి వారికి సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు గాను, అలాగే పునరావాస చర్యలు తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి అధికారులకు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. గంగోత్రి, నవీన్ రాజు, ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముప్పు ప్రాంతాలకు సంబంధించి? అంటే భారీ స్థాయిలోనే వర్షం అయితే నమోదైందని చెప్తున్నారు. అంటే ఇంకా అంచనాలు పూర్తిగా రాలేనప్పటికీ భారీగా వర్షం అయితే కురిసింది, భారీ ఎత్తున అయితే నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, అటు మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించి కానీ, అలాగే మత్స్యకార శాఖకు సంబంధించి కానీ అందరూ కూడా అధికారులు అలర్ట్ గా ఉండండి, అసలు ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండండి తప్ప నిర్లక్ష్యం అయితే కనుక వహించొద్దు. ఎందుకంటే భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అసలు ఎక్కడ నిర్లక్ష్యం వేడండి, అందరూ కూడా ఎవరో సెలవుల్లోకి వెళ్ళొద్దు, అందరూ కూడా విధుల్లో ఉండండి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం కానీ, మిగతా పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు కూడా
విధుల్లోనే ఉండండి. వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడండి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఈ తుఫాను షెల్టర్లు ఎక్కడున్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ప్రజలను కూడా అక్కడికి తరలించడం కోసం అయితే కనుక ఈ అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.